ఈ రోజు నేను పరిశుద్ధుడిగా ఉన్నానని ఎవడైనా సరే ఒక్కడైనా చెప్పగలడా దేవుని దగ్గర? ఆ ధైర్యం ఉన్న వ్యక్తి ఎవడైనా ఉన్నాడా? ఆలోచన చేయండి. రెవరెండ్ అయినా, బిషప్ అయినా, పాస్టర్ అయినా, పోప్ అయినా, ఎంత పెద్ద గొప్పోడైనా సరే దేవుని దగ్గర నిలబడి ఈ ఒక్కరోజు నేను నీతిమంతుడిగా ఉన్నానని చెప్పగలడా? ఉన్నాడు అలాంటి మనిషి? ఉండనే ఉండడు. గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేయండి. ఎందుకో తెలుసా? ఒకడు బాహ్యంగా పాపమును చేయకపోయినా అంతరంగంలో ఎక్కడో ఒక చోట ఆ పాప స్వభావం ఉంది కాబట్టి ఎక్కడో ఒక చోట పాపం చేసే అవకాశం ఉంటుంది. మరి ఎలా నీతిమంతులు అవుతాడు ఒక వ్యక్తి పాపంలోనే, శాపంలోనే ఉంటే నరకానికి పోతాడు. మరి నీతిమంతుడు ఎలా అవుతాడంటే ప్రభువైన యేసుక్రీస్తునందులి విశ్వాసం ఉంచటం వలన నీతిమంతులు అవుతారంట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాగ్దానంతో కూడినటువంటి నిబంధనను దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి అక్షర సంబంధమైనది అయితే రెండోది ఆత్మ సంబంధమైనది. అక్షర సంబంధమైనది మోషే ద్వారా వస్తే ఆత్మ సంబంధమైనది అబ్రహాము ద్వారా వచ్చింది. అబ్రహాము నీతిమంతుడు ఎలాగయ్యాడో మనం కూడా అలా నీతిమంతులం అవ్వాలి. ఎలా? అబ్రహాముకి ధర్మశాస్త్రం లేదు, అయినా నీతిమంతుడయ్యాడు. మనము నీతిమంతులం ఎలా అవ్వాలి అని అంటే మన ప్రభువుని మనం విశ్వసించడం వల్ల, మన ప్రభువుని మనం అంగీకరించడం వల్ల మనం నీతిమంతులమయ్యే అవకాశం ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.